సమస్య 84 భక్తి మార్గాలెన్ని లోకల్లో అందరూ ఒకే లక్షణాలు అర్హతలు కలవారై ఉండరు కదా. అందరికీ భగవంతుణ్ణి చేరాలంటే వారికి తగినట్లు ఏదైనా మార్గాంతరాలున్నాయా? ఎలా భక్తులు భగవంతుణ్ణి చేరాలి? మయ్యేవ మనాధత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అథ ఊర్ధ్వం న సంశయః అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ అభ్యాసేప్యసమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి శర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. ఏ పనికైనా ఆయా వ్యక్తుల అధికారాల్ని బట్టి మార్గముంటుంది. అధికారమంటే అతడి అర్హత. అందరికీ ఒకే మార్గమంటూ ఉండదు. వారి అర్హతను బట్టి మార్గాలుంటాయి. ఇందులో మొదటి మార్గం మనస్సును ఎల్లప్పుడూ భగవంతునిపైన ఉంచడం. మనకు ప్రతిక్షణం కలిగే జ్ఞానాలను భగవత్సరంగా చేయడం. అలా చేయగలిగితే మనం భగవంతునిలోనే నివసిస్తాం. ఏమీ సందేహపడవలసిన పనిలేదు. రెండవ మార్గం, ఎప్పుడూ మనస్సును ఆనపైనే ఉంచడానికి నీకు సమర్థత లేకపోతే అభ్యాసయోగంతో దేవుణ్ణి పొందాలని ఎప్పుడూ కోరుకో. మూడవ మార్గం, అలా భగవంతుణ్ణి పొందాలని మనశ్చాంచల్యం వల్ల కోరలేకపోతే దేవుని కోసం, ఆయన ఆరాధన కోసం ప్రతి పనిని ఆయనకు అంకితం చెయ్. స్వామి కోసం కొన్ని కర్తలు చేసినప్పటికీ నీలు సిద్ధి లభిస్తుంది. నాల్గవ మార్గం, అలా భగవత్పరమైన కర్మలు చేయటానికి కూడా నీకు శక్తి లేకపోతే భగవంతుణ్ణాశ్రయించి ఇంద్రియ మనోవిగ్రహంతో నీవు నిత్యం చేసే కర్మల ఫలాన్ని ఆయనకు త్యాగరిచేయ్. ఈ చిన్నని మార్గానికి అందజూ అధికారులే. వారి పనులు వారు చేసుకోవచ్చు. ఫలాన్ని భగవంతునికి వదిలివేస్తే సాలు. క్రమంగా వారికి మనోచైర్మల్యం కలుగుతుంది. దీనికి మనోనిగ్రహం కావాలి. వీటిల్లో దేన్ని ఆశ్రయించినా మోక్షం వస్తుంది. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ మన ఛానల్.